చతురం 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో 2023లో మలయాళంలో రిలీజ్ అయ్యి, ఇప్పుడు తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మూవీ చూసాక నాకైతే ఓటీటీయే కాబట్టి అలా స్కిప్ చేసుకుంటూ ఒక్కసారి చూసేయొచ్చనిపించింది. ఇక మూవీ యొక్క స్టోరీ లైన్ చూసుకుంటే, ఒక డబ్బున్న ముసలోడు ఓ చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తరువాత ఆమెను టార్చర్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు యాక్సిడెంట్‌కి గురై మంచాన పడతాడు. ఆ తరువాత ట్రైనర్ నర్స్‌గా మన హీరో వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పెరిగే అనుభవం, ఎఫైర్ ఇవి ఎలాంటి పరిణామాలను ఏర్పడ్డాయి అనేవి మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్, మూవీ స్లోగా ఉన్నా సరే అలా స్కిప్ చేసుకుంటూ చూసేయొచ్చు. మెయిన్‌గా హీరోయిన్ స్వసి గారి యాక్టింగ్ అయితే మూవీకే హైలైట్‌గా చెప్పవచ్చు. వివేక్ ఆనంద్ కూడా చాలా బాగానే చేశారు. ముసలి మొగుడు పాత్రలో చేసిన ఆయన కూడా బాగానే చేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అలా సాగిపోయే కథ ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్, చాలా సీన్స్ ల్యాగ్ చేసిన ఫీలింగ్, మూవీలో స్టోరీ ఏమీ లేకపోవటం, మూవీ స్లోగా నడవటం, బోరింగ్ సీన్స్ ఇవన్నీ మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. మూవీ అయితే ఫ్యామిలీతో చూడలేము. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో ఫైనల్‌గా ఈ మూవీ స్లో పేస్, థ్రిల్లర్ డ్రామా, రొమాంటిక్ సీన్స్. మీలో ఎవరైనా ఈ మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.